12,500 ఏళ్ల నాటి తోడేళ్లు మళ్లీ పుట్టాయి. సుమారు 12,500 ఏళ్ల నాటి జీవులు మళ్లీ ఇప్పుడు భూమి మీద పుడితే ఎలా ఉంటుంది? మన మధ్య సంచరిస్తే ఎలా అనిపిస్తుంది? అచ్చంగా ఇలాంటి ఆలోచనే వచ్చింది శాస్త్రవేత్తలకి. ఇందుకోసం జెనెటిక్ ఇంజనీరింగ్ సహాయం తీసుకున్నారు. ఫలితంగా 3 డయర్ తోడేలు పిల్లలు జన్మించాయి. ఏమిటి వీటి ప్రత్యేకత? వీటి చరిత్ర ఏమిటంటే, డయర్ తోడేళ్లు కొన్ని వేల ఏళ్ల క్రితం భూమి మీద జీవించాయి. ఆ తర్వాత అంతరించిపోయాయి. 1858లో అమెరికాలో వీటి అవశేషాలు దొరికాయి. వాటిని బట్టి ఇవి ఎక్కువగా అమెరికాలోని పచ్చక బయళ్ళు, పర్వత ప్రాంతాల్లో జీవించినట్లు గుర్తించారు. వీటిని మళ్లీ పుట్టించాలన్న ఆలోచనలతో శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు ఫలించాయి. గతేడాది అక్టోబర్ 1న పుట్టిన తోడేలు పిల్లలను రోమరస్, రేమస్, ఖలీస్ అని పేర్లు పెట్టారు. ఇటీవల వాటి చిత్రాలు విడుదల చేశారు. వాటి బరువు 36 కిలోలకు పైగా ఉండగా అవి ఇప్పటికీ 4 అడుగుల ఎత్తు ఉన్నాయని కూడా అంటూ ఉన్నారు. అంతరించిపోయిన జీవులను తిరిగి పుట్టించేందుకు జరిపిన పరిశోధనల్లో ఇది కీలకమైన ఘట్టమని శాస్త్రవేత్తలు అంటూ ఉన్నారు.